హైదరాబాద్ హిమాయత్ నగర్లో బాలాజీ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ దివంగత గాయని జానకి పేరు మీద జరిగిన ఒక కార్యక్రమంలో గాయని వెంకటలక్ష్మికి అవార్డు ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ సెన్సార్ బోర్డు సభ్యురాలు ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సంగీతం వింటే మనుషులు రిలాక్స్ అవుతారన్నారు. కళాకారులకు అవార్డు ఇవ్వడం వల్ల వారికి ఉత్సాహం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు రామోజీ, వెంకటస్వామి, బద్రీనాథ్, అంజనీ కుమారి తదితరులు పాల్గొన్నారు. రామోజీ గారు ఇక్కడ ఇచ్చేసినటువంటి మీ అందరికీ శుభ సాయంత్రం. నిజంగా ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇది. మనం ప్రతిరోజు ఎన్నో బిజినెస్లు, ఎన్నో టెన్షన్స్, ఇంట్లో ఫ్యామిలీస్తో కావచ్చు, బిజినెస్తో కావచ్చు, రోడ్డు మీద ట్రాఫిక్తో కావచ్చు, అనేక రకాలైనటువంటి టెన్షన్తో ఉంటాం మనం. ఈరోజు నిజంగా ఆ పాట విన్నప్పుడు నిజంగా జానకమ్మ దిగి వచ్చి పాడిందా అన్నంత అనుభూతి కలిగింది నాకు. జూనియర్ జానకమ్మ అని పిలవాలని ఉంది తనని. నేను అంత చక్కగా పాడింది. మరి తను నేను కోరుకున్నది ఒక్కటే, ఎంతోముందే మా సోదరుడు చెప్పారు, తను ఇంకా 1 yearలో తన ఆటోగ్రాఫ్ కోసం కూడా మనము వెళ్ళాల్సి వస్తుందేమోనని. ఎంత ఎదిగినా మమ్మల్ని మా బాలాజీ మ్యూజికల్స్ని మర్చిపోకూడదని చెప్పి మా సోదరుడిని మమ్మల్ని మర్చిపోవద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అందులో మా స్వార్థం ఉంది. మళ్ళీ మీ గొంతు మేము వినాలి కదా ఇక్కడికి వచ్చి. అందుకోసం నిజంగా భగవంతుడు మీకు అంత అద్భుతమైనటువంటి గొంతు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మా సోదరుడు వెంకటస్వామి, బద్రి గారు, సూర్యకుమార్ గారు అందరూ కూడా ఈ బాలాజీ మ్యూజికల్స్కి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అదేవిధంగా ముందు కూడా అందరూ ఇలాంటి సహకారం అందించాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.